Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ వివేక్ లంకమల్ల. మనిషి చాలాసార్లు తనను తాను చాలా చోట్ల వెతుక్కుంటారు. కొంతమంది జీవితాశయంలో వెతుక్కుంటారు, కొంతమంది కుటుంబంలో వెతుక్కుంటారు, కొంతమంది సమాజంలో వెతుక్కుంటారు. వీటన్నిటికి అతీతంగా కొంతమంది ఎదుటి మనిషిలో వెతుక్కుంటారు. ఎదుటి మనిషి కష్టంలో తమను తాము చూసుకుంటారు. ఆ కష్టానికి తమను ఏ విధంగా ఆ కష్టాన్ని తీర్చగలమా, లేదంటే కొంత దారి చూపగలం అనే దాంట్లో కొంతమంది ఉంటారు. అలా తన వృత్తిపరంగా తనేంటో, తన కుటుంబ బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చుకుంటూ సమాజంలో తనకు ఎదురయ్యే మనుషుల పట్ల కావచ్చు, లేదంటే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళ కోసం సాయం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ప్రస్థానాన్ని సాగిస్తున్న ఒక గెస్ట్ మనతో ఉన్నారు ఈరోజు. ఆయన పేరు బద్దే నాయక్ గారు. ఆయన వచ్చేసి జనరల్గా అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేయంటే లోయెస్ట్ రెయిన్ఫాల్. ఎప్పుడైతే వ్యవసాయం తాలూకు నీళ్లు తక్కువ ఉన్నాయో అక్కడి నుంచి చాలా కష్టాలు ఉంటాయి. ప్రొడక్టివిటీ కావచ్చు, లేదంటే శ్రమ దొరకని స్థితి కావచ్చు. వీటన్నిటిని దాటుకొని అతను తన వచ్చిన పరిస్థితుల నుంచి అధిగమించి మిగతా వారికి ఏ విధంగా సాయం చేయగలను అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. సో ఆయన కళ్యాణ్ దుర్గము ఆయన ఊరండి. మనకి ఆల్మోస్ట్ కర్ణాటక, ఏపీ రాయలసీమ బార్డర్లో ఉంటుంది. అలాంటి ఊరి నుంచి వచ్చి జిల్లా మొత్తంగా జిల్లాలో ఒక నియోజకవర్గం కేంద్రంగా తన సేవలు నిరూపిస్తున్నారు. సో ఆయన చేస్తున్న సేవ ఏంటి, ఎందుకు సేవా మార్గంలోకి వచ్చారు, తదుపరి లక్ష్యం ఏంటి, సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. సో వెల్కమ్ టు యూటీవీ సార్. థ్యాంక్ యూ సార్. సో నేను మీ పేరు, పూర్తి పేరు చెప్పండి సార్. మా ఇంటి పేరు మూడు బద్దే నాయక్ నా పేరు. సార్, నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. ఓకే. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో సెట్టూరు మండలంలోని మాకోడికి అనే గ్రామంలో పనిచేస్తాను. మాకోడికి, ఓకే. సో మీరు టీచింగ్ చెప్పే సబ్జెక్ట్ ఏంటి? మేము హిందీ సబ్జెక్ట్ని బోధిస్తాను. ఓకే. 6th to 10th క్లాస్ బోధిస్తాను. జనరల్గా టీచర్లు అంటే సమాజాన్ని చదువు చెప్పడం వరకు వాళ్ళ బాధ్యత, తర్వాత వాళ్ళ ఏంటూ వ్యవహారాలు ఉంటాయి, రకరకాలుగా అంటారు. అంటే బ్యాక్ ఎండ్లో మాట్లాడుకునే వాళ్ళు పాలసీలు అంటారు, లేదంటే రియల్ ఎస్టేట్, రకరకాలు అంటారు. సో మీరు సేవా సైడ్ రావడానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని సేవ వైపు ఏం నడిపించింది? పేదరికం సార్. మీరు చూసిన పేదరికం, మీరు అనుభవించిన పేదరికం. ఓకే. మేము ఎందుకంటే అది మా ఇంట్లో నుంచి మొదలైంది. ఓకే. మా కుటుంబంలోనే. ఓకే. మా రెండో అన్న ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. మేము 3 కుమారులము మా అమ్మ నాన్నకి. ఓకే. మా పెద్దన్న ఎంబీఏ చేశారు, నేను చదువుతా ఉన్నాము. ఆ సమయంలో ఫీజులు కట్టడానికి కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేటివి. ఓకే. అందుకే మా అన్న 7th క్లాస్ వరకు చదువుకొని డ్రాప్ అయ్యారు. ఓకే. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండడంతో ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరు లేరని ఇంకా ఆయన ఇంట్లో పని చేసుకుంటూ మా అమ్మ నాన్నకి తోడుగా ఉంటూ మమ్మల్ని చదివించడం జరిగింది. ఓకే. ఈరోజు మేము ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఇది చేస్తున్నామంటే ఈరోజు కూడా మా అన్న మాకు సహాయపడుతున్నాం. ఓకే. ఎందుకంటే వ్యవసాయం ద్వారా వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉందో అది కూడా మేము సర్వీస్కి కొంతవరకు వినియోగిస్తాము. ఓకే. ఓకే. అందుకే మా కుటుంబంలో ఉన్నట్టు వేరే ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలు రాకూడదు, ఎవరు డ్రాప్ అవుట్ కాకూడదు అనే కాన్సెప్ట్తోనే మేము విద్యా వైద్యాన్ని ఆ 2 రంగాల్లో ఎంచుకొని ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. సో మీ సామాజిక నేపథ్యం ఎలాంటిది సార్? మీ తండ్రి కానీ, వారు చేసిన వృత్తి కానీ, మీకు సొంతంగా పొలం ఉన్నదా, లేదంటే మీరు ఏమన్నా కూలీలు వెళ్ళారా, లేదంటే మీరు ఉంటున్న జీవన పరిస్థితి ఎలా ఉన్నాయి చిన్నప్పుడు? మా తాతగారు 5 ఎకరాల పొలం ఇచ్చారు మాకు. ఓకే. తర్వాత ప్రభుత్వం మా నాన్నగారికి ఒక 2 ఎకరాలు ఇచ్చారు. ఓకే. సో ఆ 2 ఎకరాల భూమిలో బోర్ వేయించడంతో అక్కడ నీళ్లు పడ్డాయి. వేసిన ప్రతి పంటలో ఆదాయం రావడంతో దాన్ని అలాగే పక్కన ఉన్న భూములు కూడా మేము కొనుగోలు చేయడం జరిగింది. అలా ఆ పొలాల్లో కూడా పంట పెట్టడము, అలా ఆదాయం పెరగడంతో ఇప్పుడు కొంచెం కుటుంబం బాగుంది సార్. ఓకే. సో మీరు చదువు ఎలా జరిగింది సార్? మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఎక్కడెక్కడ చదువుకున్నారు? 6th క్లాస్ నుంచి నేను నా చదువు అంతా ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. అన్ని టోటల్ 6 నుంచి 10వ తరగతి వరకు కమ్మదూరు మండలం తిమ్మాపురంలో చదివాము. ఇంటర్మీడియట్ కళ్యాణ్ దుర్గం గవర్నమెంట్ జూనియర్ కాలేజు, డిగ్రీ అనంతపురం ఆర్ట్స్ కాలేజు, పీజీ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చదివాను సార్. ఓకే. సో మీకు ఎవరైనా సాయం చేస్తున్నారా మీ చదువుకి? నా చదువుకు అంటే మా గ్రామంలో ఒక ఆమె ఉన్నింది, హిందీ పండిట్ ట్రైనింగ్కి వెళ్ళాలంటే 25,000 ఫీజు కట్టాల్సింది. ఓకే. మా నాన్న మా కుటుంబానికి బాగా దగ్గర వాళ్ళు. ఓకే. రొట్టె లక్ష్మక్క అని. ఓకే. ఆమె ఒక 25,000 రూపాయలు నాకు సహాయం చేయడము అప్పట్లో ఆ 25,000 సహాయం చేయడంతో మా లైఫ్ అంతా కూడా టర్న్ అయింది సార్. ఓకే. ఆ రోజు నుంచి మనం కూడా ఎవరికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నాకు జాబ్ వచ్చిన తర్వాత అప్పులన్నీ తీరి తర్వాత మేము ఈ విధంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి నలుగురికి సహాయపడతాం. ఓకే. చదువు అయిపోయినప్పటికీ ఉద్యోగం రావడానికి మధ్య గ్యాప్ ఎంత ఉన్నది సార్? మీకు ఉన్నదా, లేదంటే చదువు అయిపోతానే వచ్చింది? లేదు, చదువు అయిపోయిన తర్వాత మాకు
2 years కాంట్రాక్ట్ లెక్చర్గా పనిచేశాను. కడప డిస్టిక్ రాయచోటి దగ్గర వీరబల్లి మండల కేంద్రంలో హిందీ లెక్చర్గా పనిచేశాము. 2 years అక్కడ పనిచేస్తూనే నాకు జాబ్ రావడం జరిగింది. 2012 డిఎస్సిలో. అలాగనే కంటిన్యూ అయింది. సో అప్పటికి కూడా సేవ అనేది మైండ్లో ఉన్నది అసలు, లేదంటే ఏదైనా ఒక ట్రిగ్గర్ పాయింట్, బలమైన ట్రిగ్గర్ పాయింట్ ఉందా, నేను ఈ సమాజానికి కొంత ఉపయోగపడాలనేది ఎప్పటి నుంచి ఉండేది మీలో, ఎలా వచ్చింది? మొదటి నుంచి నేను 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నాకు ఆ భావన ఉంది. మేము 10th క్లాస్లో గ్రూప్ ఫోటో దిగుతున్నాము. మా మిత్రులు మా ఫ్రెండ్ పాతన్న అని, అరే నీ టీషర్ట్ బాగుంది నాకు ఈ ఊరా అన్నారు. అక్కడ నుంచి అంటే నాకు తెలియకుండానే అది నాలో ఆ భావన కలిగింది. ఆ రోజు నేను ఆ గ్రూప్ ఫోటోలో అందరూ బట్టలు వేసుకున్నారు, నేను అర్ధనగ్నంగా ప్యాంటుతో ఉన్నాను. అవునా? ఆ టీషర్ట్ గా అతనికి ఇవ్వడం, ఆ ఫోటో ఇప్పటికీ మా ఫ్రెండ్స్ నాకు షేర్ చేస్తా ఉంటారు. ఇప్పటికీ ఉంది అది. ఓకే. తర్వాత మా కుటుంబంలో జరిగిన సంఘటన నుంచి నేను మా కుటుంబంలో జరిగినట్టు ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు జరగకూడదనే ఉద్దేశంతో మేము విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. దాంతోపాటు ఆరోగ్యపరంగా కూడా మనం ఈ అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ట్రస్ట్ మేము 2015లో నేను ఈ సర్వీస్ చేయడం మొదలుపెట్టాను. నేను ఒక్కడనే 2015 వ్యక్తిగతంగా మొదలు పెడితే నాకు మా మిత్రులు సాయినాథ్ కావచ్చు, మరియు అబ్దుల్ వాహాబ్ గారు కానీ, సురేష్ కుమార్, మహలింగ, తర్వాత హరీష్, వీళ్ళు తోడవడము. 2023లో మేము ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలనుకున్నాము. ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ యొక్క మోటో కూడా ఒకటే, విద్యా వైద్యానికి మాత్రమే మనం సహాయం అందిస్తామని చెప్పేసి 6 మందితో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసాం. ఈరోజు 122 మంది ఉన్నారు సభ్యులు ట్రస్ట్లో. సో చాలామంది మమ్మల్ని కూడా మేము వస్తామంటున్నారు, కాంట్రిబ్యూట్ చేయాలంటున్నారు. కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు, సహాయం చేయడానికి ముందు వస్తే చాలు అని చెప్పేసి పిలుపునివ్వడం చాలామంది మాకు అండదండ. సో 2015 నుంచి 2023 వరకు మీరు చేసిన సహాయాలని వ్యక్తిగతంగా చేసినవి? వ్యక్తిగతంగా చేసినవి. తర్వాత ట్రస్ట్ ఏర్పడిన తర్వాత గ్రూప్గా చేస్తాను. సో నేను విన్న దాంట్లో మీరు కేరళ వరదలప్పుడు స్పందించి దానికి అంటే ఇమ్మీడియట్గా ఆర్డీఓ గారికి ఇవ్వడం, అది దాని వివరాలు ఏంటి సార్? అంటే ఎందుకు అనిపించింది మీకు? కేరళ అనేది చాలా దూర ప్రాంతము. 2018 అనుకుంటా కేరళ వరదలు వచ్చింది. కేరళ వరదలు వచ్చినప్పుడు మొదటిసారిగా నా నెల జీతం విరాళం ఇవ్వడం జరిగింది సార్. ఆ రోజు టీవీలో చూస్తున్నాను న్యూస్, చాలామంది ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటే చాలా జాలేసింది సార్. సో నా వంతు కూడా నేను సహకారం అందించాలా అంటే కలెక్టర్ గారు పిలుపునిచ్చారు, మన వంతు మనం కూడా సహాయం అందించాలని ఎవరికి వారు తోచినంత చేస్తున్నారు. అప్పుడు నేను కూడా నా నెల జీతం ప్రజలకే కదా ఇస్తాము, కేరళ వాసులకే కదా అని చెప్పేసి ఆ రోజు మనం డొనేట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది. అంతకుముందు కూడా చేస్తున్నారు? నుంచి ఉంది సార్. అంతకుముందు సేవ చేస్తున్నారు. మేజర్ డొనేషన్ అదేనా? మేజర్ అదే. మా గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టించాము ఒకటి. మేమే పెట్టించాం సార్. మా గ్రామానికి కమ్మదూరు నుంచి ఆటోలో ఒక ఆయన వచ్చేవాడు 4 daysకి ఒకసారి. 4 days లోపల ఆ వాటర్లో పురుగులు ఉండేవి. అది చూసిన తర్వాత సో మా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి స్వచ్ఛందంగా మా గ్రామంలోని కొంతమందితో అందరితో కలిసి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మెయింటెనెన్స్ కోసం 2 రూపీస్తో క్యాన్కి 2 రూపీస్. సో అలా చేస్తున్నారు. వైద్యంలో సేవ చేస్తున్నారు. ఎలాంటి సేవలు చేస్తారు? ఎలాంటి పేషెంట్లు చేస్తారు? ఎంత సాయం చేయగలుగుతారు? వైద్యంలో సార్ మేము పెద్ద మొత్తంలో చేయలేము, ఆపరేషన్స్ చేయలేము. ఇప్పటికీ చాలామంది మందులకు లేక హాస్పిటల్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం సర్వీస్ చేస్తున్నాం. మందులు కొనుక్కోలేని పరిస్థితులు ఉంటారు, వాళ్ళకి మందులు కొనివ్వడము, హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ లేకపోవడం లేని వారికి మనం ట్రాన్స్పోర్ట్ కల్పించడం చేస్తున్నాము. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే బోరంపల్లి అని ఒక గ్రామం ఉంది. బోరంపల్లి అక్కడ మహేంద్ర అని ఒక అతను ఉన్నాడు. అతనికి ప్రతి నెల 12,000 రూపాయలు మందులు ఇస్తున్నాం సార్. సో అది 2.5 years అయింది, దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఆ మందులు వాడకపోతే ఆయన చనిపోతారు. లివర్ సంబంధించి డిసీజ్ తో బాధపడితే ఎవ్రీ మంత్ 12,000 ట్రస్ట్ పెట్టక ముందు నుంచి చేస్తున్నాం అతను. సో జనరల్గా మీరు ఇప్పుడు ఇక్కడ బాధితుడు ఉంటాడు, అంటే ఎవరైతే వాళ్ళు గడవని వాళ్ళు ఉంటారు, మీరేమో మీ వృత్తిలో రకరకాలు ఉంటారు, పలానా చోటుకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలనే సమాచారం మీకు ఎలా వస్తుంది? అంటే మీ టీం ఏమైనా వర్క్ చేస్తారా? ఎలా చేస్తారు? ఎలా పిక్ చేసుకుంటారు? గ్రామస్తుల నుంచి ఫోన్లు వస్తాయి సార్. వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు సార్. మేము చాలా మంది ఇప్పటికీ చాలా మంది ఉన్నారు, అందరికీ చేయలేకపోతున్నాం, ఆ శక్తి చాలట్లేదు మాకు. రోజుకు దాదాపు 30 నుంచి 50 ఫోన్ కాల్స్ వస్తాయి సార్ సమస్యలు ఉండేటివి. వాళ్ళందరికీ మనం చేయలేము. అందులో ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో అలాంటి వారిని మనం ఒక టీం ఉంది, ఆ టీం గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత వాళ్ళకి మనం
సహాయం అందిస్తూ ఉంటాం. సో పేషెంట్స్ని అంటే పర్టికులర్గా నేను విన్న దాంట్లో అయితే మీరు ఎక్కువగా టీబీ పేషెంట్లని, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లని ట్రీట్ చేస్తారని విన్నాను. సో వాళ్ళకి జనరల్గా మనం చూసుకుంటే అనంతపురం అంటానే మనకు ఆర్డీఓ గుర్తొస్తుంది, ఆర్డిటి. సో ఆర్డిటిని కాదని మన అనంతపురంలో చాలా డీప్గా ఎడ్యుకేషనల్ కావచ్చు, హెల్త్ వాళ్ళ హాస్పిటల్స్ నెట్వర్క్, అవి కాదని ఇంకా చేయాల్సిన అవసరం ఉందా మీ ట్రస్ట్ ద్వారా? నేను కూడా ఆర్డిటి బిడ్డనే సార్. ఆర్డిటి ద్వారా నేను కూడా బాగుపడినాను, మా కుటుంబం కూడా బాగుపడింది. ఆర్డిటికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఓకే. అందుకే మేము ఆర్డిటి కూడా ప్రతి సంవత్సరము మా గ్రామ మహిళలు పొదుపు మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తరపున 50,000 మేము ఆర్డిటికి ప్రతి సంవత్సరం ఇస్తారా? అవును సార్, ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటాము. ఆర్డిటి బత్తలపల్లిలో టీబీకి హెచ్ఐవికి ఫేమస్ సార్. అక్కడ మంచి వైద్యాన్ని అందిస్తారు. ఆర్డిటి లేకపోతే మా అనంతపురం జిల్లా లేదు. అవును. కానీ మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 97 మంది టీబీ పేషెంట్లు ఉన్నారు. ఓకే. ఆ 97 మందికి కావాల్సిన మందులు అయితే ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. ఓకే. ప్రభుత్వ వైద్యులే మన ఎన్జిఓని సంప్రదించడము, ఆ టీబీ పేషెంట్లు ఉన్నారు, వారికి సరైన పౌష్టికాహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ టాబ్లెట్స్ వాడడంతో కడుపు మంట ఎక్కువ అవుతుంది, సరైన ఫుడ్ లేక మీరు ఏమైనా సహాయం చేయగలరా అని వాళ్ళే కొన్ని లిస్ట్ ఇచ్చారు సార్. ఓకే. ఇది ఇవాళ హాస్పిటల్ వాళ్ళు బత్తలపల్లి ఆర్డిటి కాదు, కళ్యాణదుర్గం ప్రభుత్వ హాస్పిటల్. ఓకే. సో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే 97 మంది టీబీ పేషెంట్లు ఉన్నారు. ఓకే. వారికి ప్రతి నెల అంటే ఆ వ్యాధికి 6 months కోర్స్ వాడాలి. ఓకే. సో ఆ కోర్స్ అయ్యేంత వరకు ఒక కోర్స్కి ఇవ్వండి 6 నెలల పాటు అన్నారు. సరే అని ఇప్పుడు 4 months అయింది, ఇంకా 2 నెలల పాటు అందించాలి వాళ్ళకి. సో 97 మందికి ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారంలో మీరు సాయం చేస్తారు? మా ట్రస్ట్ తరపున అందిస్తున్నాం. ట్రస్ట్ తరపున అంటే ఎలా వాళ్ళందరికీ మీరే డోర్ డెలివరీ చేస్తారా, లేదంటే వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి పిక్ చేసుకుంటారా? ఒక 50 మంది హాస్పిటల్కి వచ్చి నేరుగా హాస్పిటల్ వాళ్ళే ఫోన్ చేసి పిలిపిస్తారు. తీవ్రంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ పిలిపించాం సార్, ఎందుకంటే ఇది గాలి ద్వారా సోకే వ్యాధి కాబట్టి ఎక్కువ మంది గుమ్మగుడిన కూడా సమస్య అవుతుంది. అందుకే అక్కడున్న ఏఎన్ఎంలు కానీ ఆయాలు కానీ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మీరు అనుసంధానం చేసి ఇస్తారు? మనం బ్యాగ్ అంతా ఇచ్చేస్తాం వాళ్ళకి. ఓకే. వాళ్ళు తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసి మాకు ఫోన్ చేస్తారు సార్. ఓకే. సో మీరు తీసుకున్న తర్వాత వాళ్ళు అంటే లైక్ మీతో మాట్లాడుతుంటారా లబ్ధి పొందిన వాళ్ళు, లేదంటే వాళ్ళ మీకు ఇచ్చేది ఎవరో తెలియకుండా బ్యాక్ అండ్ నడిచిపోతూ ఉంటుందా? వీళ్ళైతే చెప్తారు, ఆ బ్యాగ్ కూడా మన ట్రస్ట్ లోగోతోనే బ్యాగ్ ఇస్తున్నాం మనం. ఓకే. కాబట్టి తెలుస్తుందని మేము అనుకుంటున్నాము. అవునవును. బయట అనౌన్స్ కూడా చేస్తాము, ఇది ఇలా ఇచ్చాము మీరు అందుకు తీసుకోండి అని. వీళ్ళు కూడా కొంతమందితో ఫోన్ చేస్తారు సార్. ఓకే. హాస్పిటల్. సో ఇంకోటి హెచ్ఐవి పేషెంట్లు అంటే జనరల్ ఇప్పుడున్న సొసైటీలో హెచ్ఐవి పెద్ద ప్రాణాంతకం కాదు, రకరకాలుగా అంటుంటారు. అలాంటి మీరు చెప్తుందంటే లైక్ ఎలా సేవ చేస్తుంటారు, ఎంతమంది పేషెంట్లు ఉంటారు మీకు తెలిసి? కొంతమంది బయట చెప్పడానికి మొహమాట పడతారు. మాకు హాస్పిటల్ వాళ్ళు రిపోర్ట్ ప్రకారం ఎక్కువ మంది ఉన్నారు సార్ మన నియోజకవర్గంలో. అయితే మనం బయట చెప్పకూడదు, అదే వ్యక్తిగత వివరాలు. ఇంకొకటి హెచ్ఐవి పేషెంట్లు కూడా మేము వెళ్ళాము, వాళ్ళని కూడా దగ్గర రాను, ఎందుకంటే కొంచెం బాగుండదు కాబట్టి. వీళ్ళే ఆ ప్రాజెక్ట్ మేనేజర్, హెచ్ఐవి ప్రాజెక్ట్ మేనేజర్ మహేష్ గారు అని ఉన్నారు, అతనికి అందిస్తాము, అతన్ని వెళ్ళి వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తాం. వాళ్ళకి ఇస్తారు అంటే వాళ్ళకి ఏ విధమైన సాయం చేస్తారు? టీబీ పేషెంట్లకి ఏదైతే ఇస్తామో పౌష్టికాహారం అదే వాళ్ళకి అందిస్తాం. సో రెండు ప్యారలల్ గా మీ ప్రత్యక్ష ప్రమేయం లేకుండా జరగాల్సిన సేవ జరిగిపోతుంది. సో ఇది వైద్యంలో మీరు చేస్తున్నారు. ఇంకా అలా కాకుండా ఇప్పుడు లివర్ పేషెంట్ అని చెప్పారు, అలాంటి ఏమైనా రేర్ కేసెస్ మీరు ఏమైనా సాయం చేస్తారు? చాలా ఉన్నాయి సార్, కొన్ని వందలు ఉన్నాయి ఇలాంటివి. చిన్నదితో మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి మనం చాలా మందికి చేసాం. చిన్న పిల్లలు కుందూరు మండలంలో ఎర్రగుంట అనే ఒక గ్రామం ఉంది, అక్కడ చిన్న బాబు ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులే అన్నదమ్ములు వాళ్ళు ఇల్లు అమ్మితే మేము తీసుకుంటాము, ఆ డబ్బు తీసుకుని ఆపరేషన్ చేయించుకో అనే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి ట్రస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చారు, చాలా బాధపడితే సరే అని చెప్పేసి మనమే ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించాం. ఇప్పుడు ఆ చిన్నారి చాలా ఆనందంగా ఉన్నారు. మన కూడా కళ్యాణదుర్గంలోనే ఆ మలైనూరు అని ఒక గ్రామం ఉంది, అక్కడ కూడా ఒక అమ్మాయికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, వందన అనే అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఆ పాప కూడా మేము ట్రస్ట్ తరపున హెల్ప్ చేశాము. ఇంకా కళ్యాణదుర్గంలో దివ్యశ్రీ అని ఒక అమ్మాయి కుక్క అడ్డం వచ్చి బైక్ ప్రమాదంతో కింద పడింది, ఆ అమ్మాయి కూడా చేశాము, ఆ అమ్మాయి కూడా ఆనందంగా ఉంది. ఇలా చాలా మంది చేశాము. ఇవన్నీ మీరు ప్రైవేట్ హాస్పిటల్తో అటాచ్ చేస్తారా, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ చేయడానికి మీరు సాయం చేస్తారా? ఏ హాస్పిటల్తోనే అటాచ్ కాము సార్. వీళ్ళు ఆపరేషన్ కోసమే చిన్న చిన్న వాటికి చేయం, పెద్ద ఆపరేషన్లు ఉన్నప్పుడు వాళ్ళు బెంగళూరుకి వెళ్తారు, బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకు కాల్ చేయడము. సో ఇలా సమస్య ఉంది. డైరెక్ట్ హాస్పిటల్కి డబ్బులు కూడా కడతారు, కొన్ని హాస్పిటల్కి మేము డైరెక్ట్గా చెక్ ట్రస్ట్ పేరు మీదనే చెక్ కూడా ఇస్తుంటారు. సో అలా ఆపరేషన్స్ కంప్లీట్ అవుతాయి.
సో ఇదంతా ఓన్లీ కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోనే చేయడానికి రీజన్ అంటే మీ సేవలు చేస్తున్న సేవ గొప్పది, మీ టీం కూడా బలంగా ఉంది, ఇంకా విస్తరిస్తే ఇంకొంచెం హెల్ప్ ఇప్పుడు అవుతుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి సార్. ఈ 5 మండలాల్లో సర్వీస్ చేయడానికి శక్తి చాలట్లేదు మాకు. శక్తి చాలా. ఎందుకంటే మాకు ఆ భగవంతుడు ఆ శక్తిని ఇస్తగిన మరింత ప్రదేశాలకు మేము విస్తరించాలని మేము ఆశిస్తున్నాం. అంటే ఎక్కువ మందికి సహాయం చేయాలని. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఆశావాహులు కానీ పేదరికంలో ఉన్న వాళ్ళని, అలాంటి వారికి చేయాలంటే మేము సరిపోవట్లేదు మా శక్తి. ఓకే. చాలా మందికి ఇంకా విద్యాపరంగా అయితే ఎక్కువగా ఈ నర్సింగ్ చేస్తున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు సార్. వీళ్ళంతా కూడా చాలా నిరుపేద కుటుంబంలో ఉన్న వాళ్ళే. అలాంటి వాళ్ళు కూడా ఫీజులు కట్టలేక 1 year చదివి డ్రాప్ అయి ఉంటారు. అవును. మరి వచ్చి కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. అలాంటివి మా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళని మరీ కాలేజ్ పంపించి ఫీజులు కట్టిస్తున్నారా? ఓకే. ఇప్పుడు రెగ్యులర్గా ఒక 8 మందికి మేము ట్రస్ట్ ద్వారానే చదివిస్తున్నాం. 8 మందికి టోటల్ ఫీజు మనమే కడుతున్నాం, డ్రాప్ అవుట్స్ కాకుండా. మొదటి నుంచి ఈ డ్రాప్ అవుట్స్ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి, అది కామన్ జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా సమాజానికి అవసరమైన విద్య వైద్యంలో మీరు చేయాల్సిన శ్రమ చేస్తున్నారు. సో ఇంకోటి మీరు అంటే నాకు తెలిసింది ఏంటంటే మీరు ఒక స్కూల్ కోసం స్థలాన్ని అంటే ఇండివిజువల్గా స్కూల్ తక్కువ స్థలం నడుస్తుంటే మీరు మంచి ఉండాలన్నారు. సో ప్రభుత్వం చేయాల్సిన పని కూడా మీరే చేస్తున్నారా, లేదంటే ట్రస్ట్ తరపున? లేదు, అది నేను పనిచేసే స్కూలే సార్. అది సెట్టూరు మండలం మాకోటికి గ్రామం. అక్కడ 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. 2014లో అది అప్గ్రేడ్ అయింది హై స్కూల్గా. ఒక 15 సెంట్లోనే 1 to 10th క్లాస్ వరకు ఒకే క్యాంపస్లోనే ఉంది. ఓకే. సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది అక్కడ. ఒక తరగతి గదిలో మనం బోధిస్తే ఇంకో తరగతి గదికి అది సౌండ్ పొల్యూషన్ అయ్యి సరిగా విద్యను మేము అందించలేకపోతున్నాం, అసౌకర్యంగా ఉంది అక్కడ. అందుకే 2 సంవత్సరాల నుంచి హై స్కూల్ ప్రైమరీ నుంచి బయటికి పోవాలని చాలా తాపత్రయపడ్డాము. ఓకే. అందుకే ఆ హై స్కూల్కి ప్లేస్ కావాలి కాబట్టి ఎక్కడ కూడా ఆ మాకోటికి ప్రాంతంలో ప్రభుత్వ ప్రదేశం లేదు, ప్రభుత్వ స్థలం లేదు. అంతా ఆర్డీఓ వారు కానీ ఎంఆర్ఓ తహసీల్దార్ వారు కానీ అంతా సర్వే చేశారు. అందు కూడా ప్రభుత్వ ప్లేస్ కూడా రైతులు దాన్ని పంటలు పండించుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో మనం ప్రైవేట్ పరంగా మనం కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఓకే. ప్రభుత్వం కూడా స్థలం చూపిస్తే బిల్డింగ్ కట్టేకి రెడీగా ఉన్నారు. వాళ్ళకి స్థలం ఇస్తే స్థలం ఎక్కడ లేదు. ఓకే. అందుకే మేము స్థానికంగా మాకోటికి గ్రామ ప్రజల్ని అందరిని సంప్రదించి మాట్లాడడం జరిగింది. ఆ గ్రామ ప్రజలందరూ కూడా స్థానిక శాసనసభ్యులు సురేంద్రబాబు గారి దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేశాం, ఇలా ఉంది మా సమస్య అంటే. అతను కూడా మీరు సరే ఇలా స్థలం కొనండి, నా వంతుకు నేను కాంట్రిబ్యూట్ చేశానని చెప్పారు. చెప్పిన ప్రకారం మేము స్థలం సేకరణ జరిగింది. ఆయన స్థలం కోసం 5 లక్షల రూపాయలు అందించడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి గ్రామంలో పిలుపునిస్తే గ్రామస్తులందరూ కలిసి 11.5 లక్షల రూపాయలు, దాదాపు 12 లక్షల రూపాయల అమౌంట్ వాళ్ళు స్వచ్ఛందంగా రావడం. ప్రతి ఉద్యోగి ఆ గ్రామంలో కూలి పని చేస్తూ ఉన్న వారి నుంచి పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ నెల జీతాలు కానీ వాళ్ళు తోచినంత సహాయం చేయడం జరిగింది. మొత్తం 16 లక్షలు వస్తే ఆ స్థలానికి కావాల్సింది 11.5 లక్షలు సార్. ఓకే. మిగిలిన ఇంకా అమౌంట్ ఎక్కువ వచ్చేసరికి చాలని చెప్పేసాము. ఓకే. సరే అని చెప్పేసి గ్రామస్తులు కూడా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి సీఎం గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లారు. మాకు అట్లా మాకోటికిలో ఇట్లా స్థలం ఉంది సార్, ఇక్కడ భవనం కేటాయించండి అని. చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పేసి ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. సో అలా మీరు వేసిన ఒక ముందడుగు ఇప్పుడు స్కూల్ త్వరలో నిర్మాణం జరుగుతుంది. సో ఇవి ట్రస్ట్లో ఇలాంటివి కూడా చేస్తుంటారు అంటే విద్యా వైద్యం కాకుండా వెనకాల వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు. మీకు ఇంకా చెప్పాలంటే జనరల్గా స్పోర్ట్స్లో ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదా? చేస్తున్నాం సార్. ఓకే. అది మనం ట్రస్ట్లో వచ్చేసి విద్యా వైద్యం అని ఎందుకు ఎంచుకున్నామంటే ఏ కుటుంబంలో అయితే విద్య ఉంటుందో ఆ కుటుంబంలో ఆటోమేటిక్గా విద్య బాగా అభ్యసించిన వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు. అలా విద్య ఆరోగ్యం 2 ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని భావించి మేము ఆ 2 కాన్సెప్ట్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే. మరి యువత పెడదారిన పట్టకుండా ఈ సెలవుల్లో మరి వాళ్ళని ఎలా మంచి మార్గంలో తీసుకెళ్లాలంటే వాళ్ళని కూడా క్రీడల పరంగా చాలా ప్రోత్సహిస్తున్నాం. ఇంకా చాలామంది క్రీడలకి ఎంపికై సుదూర ప్రాంతాలకు వెళ్ళలేని వారు కూడా రవాణా ఖర్చులకు మేము చాలా మందికి అందిస్తానే ఉన్నాం. అందించాం. ఒక అమ్మాయి వర్లి గ్రామంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి సహానా అనే ఆ అమ్మాయికి కూడా హెల్ప్ చేశాం. సో రాంపురం బెలుగుప్ మండలంలో ఒక అబ్బాయికి, ఇలా చాలామంది ఉన్నారు. సో క్రీడలు కూడా మేము సహకారం అందిస్తున్నాం. పల్లెల్లో కూడా పిల్లలు విద్యార్థులు యువత ఈ బెట్టింగ్ వైపు వెళ్ళకుండా ఉండడానికి
క్రికెట్ టోర్నమెంట్లు కూడా వాళ్ళకి నిర్వహించేలా ట్రస్ట్ తరపున అది వ్యక్తిగతంగా వాళ్ళకి మనం వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నాం సార్. ఇనిషియేట్ చేసి ముందుకు అవును, తీసుకెళ్తున్నారు. సో ఈ విద్యా వైద్యంలో నాకు యాక్చువల్ తెలిసింది ఏంటంటే మీరు అంటే ఒక కుటుంబాన్ని మార్చగలిగే చదువు, ఎటువంటి స్థితిలో అయినా చదువు నమ్ముకుంటే మారుతుంది. దాన్ని నమ్మి మీరు మోడల్ డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు, దాని నుంచి సక్సెస్ఫుల్ రేట్ వచ్చినది. ఇదంతా ఎలా సార్? అది సార్ మోడల్ డిఎస్సి నిర్వహించాలనుకున్నాం మేము. దానికి మా ట్రస్ట్ సభ్యులు మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల సహకారంతో దాన్ని విజయవంతంగా చేశాము. సో దానికి మేము ప్రైజ్ మనీ కూడా మనం బయటకి చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో. సో టాప్ 50 తీసుకున్నాం. 398 పరీక్ష రాశారు. టాప్ 50ని మేము ఆ రోజు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, 5th వరకు ఆ టాప్ 50లో నుంచి 14 మంది ఎంపికయ్యారు. సో అదంతా క్రెడిట్ మాదని చెప్పాము, కానీ సో వాళ్ళు చదువుకున్నారు. జస్ట్ మేము వాళ్ళ కోసం ఒక అవగాహన కోసం మాదిరి పరీక్షను నిర్వహించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే సార్ మేము ఒక ప్రభుత్వం నిర్వహించే విధంగా నిర్వహించారు. ప్రశ్నపత్రం కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా టఫ్గా ఉంది. మాకు 50 మార్కులు కూడా రావు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. నేను అప్పుడే మేము అన్నాం, మీరు నిరుత్సాహపడొద్దండి, మీరు నిరుత్సాహపడే కది పెట్టింది, మిమ్మల్ని ఉత్సాహపడడానికి ఇది ఎగ్జామ్ పెట్టాం. ఈజీగా పెట్టి 80కి 80 మార్కులు వస్తే అందులో ఇది ఉండదు, ఎంత కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నారు చూడండి అన్నట్టు పెట్టారు. రాబోయే రోజుల్లో ఇంత టఫ్గా ఉంటుంది కదా, మరి పరీక్షలు కూడా ఇలానే ఉంటే ఎలా అనే భావన మీలో కలిగి మరింతగా ఇంకా కష్టపడాలనే తపంతో ఈ ఎగ్జామ్ని పెట్టడం జరిగింది అన్నాము. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. మేము ఆ రోజు అన్నాం 50 మార్కులు దాటితే ఖచ్చితంగా డిఎస్సి వస్తుందని ప్రశ్నపత్రం తయారు చేసిన నిపుణులు కూడా అన్నారమ్మా అని చెప్పేసి విద్యార్థులకు, ఆ రోజు అభ్యర్థులకు చెప్పడం జరిగింది. ఆ టాప్ 50 పైన వచ్చిన వాళ్ళందరిలో 14 మంది ఎన్నికయ్యారు. 14 మంది ఎన్నికయ్యారు. సో ఈ సేవ చేస్తుంటారు. ఇప్పుడు దీనికి చాలా టైం కావాలి. మన వ్యక్తిగత జీవితంలోంచి మీరు చెప్పే కాల్స్ అటెండ్ కావడానికి, డెసిషన్ తీసుకోవడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడం ఏం కావాలి. సో ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది, కుటుంబం నుంచి సపోర్ట్ రావడం, ఇలా ఎందుకు ఇదంతా మనకనే రావడం, ఇలా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. కుటుంబంలో కూడా కుటుంబానికి సమయం కేటాయించట్లేదని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడతారు. నచ్చ చెప్తాము, అర్థం చేసుకుంటున్నారు మా భార్య కూడా. సో ఆమె కూడా మొదట్లో వ్యతిరేకించింది, ఇప్పుడు నలుగురికి సహాయం చేస్తున్నామంటే మంచిదే కదా అని చెప్పేసి ఆమె కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. మా అమ్మ నాన్న కానీ వీళ్ళందరూ కూడా ఆ సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఏ ఒక్కరు వ్యతిరేకించినా కూడా నేను ముందుకు వెళ్ళలేను సార్. ఓకే. సో మీ ట్రస్ట్ కంప్లీట్ నేమ్ ఏంటి సార్ మీది? మా ట్రస్ట్ పేరు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సార్. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్. మోటో ఏమన్నా ఉందా అంటే లైక్ ఉంది సార్, ట్యాగ్ లైన్ కానీ? ఉంది సార్. చిన్న పిల్లల్ని విద్యకు సంబంధించి ఒక పుస్తకం పెట్టాము, అక్కడ తీసుకెళ్ళి అంటే ఒక స్టార్ పైన చేతులు అందించి ముందుకు తీసుకెళ్తున్నట్టు ఒక లోగోను కూడా తయారు చేసి అలా ముందుకు వెళ్తుంది. సో మీ సేవలు ఎక్కువ నచ్చి రీసెంట్గా నిన్న జీ తెలుగు అవార్డు కూడా వచ్చిందన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. దాని వివరాలు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈ జీ తెలుగు వాళ్ళు గత సంవత్సరం కూడా సామాజిక సేవలకి మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వారు ఈ క్షయ వ్యాధులకు చేస్తున్న సేవల్ని సోషల్ మీడియా ద్వారా గుర్తించి మరి హెల్త్ కేర్ అవార్డును కూడా అందించడం జరిగింది. ఇది కేవలం వైద్యులకు మాత్రమే అందిస్తారు. ఇలా హెల్త్ క్యాంపులు పెట్టి ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు కూడా ఇస్తున్నామని చెప్పేసి వారు ఫోన్ చేయడం, మేము వెంటనే హైదరాబాద్ రావడం జరిగింది సార్. మరి వారు ఏవి తీసుకోవాలి, మేము టీబీ పేషెంట్లను పిలిపించగలరా అన్నారు. నేను ఒప్పుకోలేదు సార్, లేదు అది గాలి ద్వారా సోకే వ్యాధి, అది అంత సమస్య అవుతుంది, వద్దు అన్నాము. సరే అని చెప్పేసి వాళ్ళు నేరుగా నన్ను హైదరాబాద్ రప్పించారు. సో మిమ్మల్ని ఇక్కడికి రప్పించారు. అది వ్యక్తిగా ఇచ్చారా ట్రస్ట్కి ఇచ్చారు? ట్రస్ట్కి ఇచ్చారు. ట్రస్ట్ బాధ్యులుగా మీరు తీసుకున్నారు. సో ఇలా అంటే సమాజం మీరు చేస్తున్న సేవను గుర్తించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ అంటే మరింత బాధ్యత పెరుగుతుంది సార్. బాధ్యత పెరుగుతుంది. అవార్డు అనేది మనకి మరింత బాధ్యత పెరిగినట్టే. గత సంవత్సరం సామాజిక సేవలకి ఇచ్చిన అవార్డుతో మరింత ఉత్సాహంగా మేము ముందుకు రావడం, నాకు మరింత మంది తోడు కావడము, సో ఒక పెద్ద టీం ఏర్పడింది. ఈరోజు ఈ అవార్డు రావడం మరింత బాధ్యత పెరిగింది. మరింత మంది కూడా, అంటే ఈ అవార్డు నాది కాదు, మా అందరిది, ట్రస్ట్ జట్టుది. సో చాలా ఆనందంగా ఉన్నారు అందరం కూడా. సో ఇదే ఉత్సాహంగా మరింత నిరుపేదలకి మేము సహాయం చేయడానికి మేము ఒక ఉత్సాహాన్ని మాకు ఏర్పడింది సార్. ఇప్పుడు ట్రస్ట్లో మీరు టీచర్, వ్యక్తిగతంగా వృత్తిరీత్యా టీచరు, మిగతా ఎలాంటి ప్రొఫెషన్లు ఉన్నారు ట్రస్ట్లో? కానిస్టేబుల్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు,
బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఉమ్. సో యువత ఉన్నారు, ఓకే సో అంత డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు. ఓకే. సో అందరూ ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు మీరు ఇయర్లీ మీటింగ్స్, రివ్యూస్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటుందా? అవును సార్, మేము కార్యవర్గం గతంలో 6 మెంబర్స్ ఉండేవాళ్ళం. ఓకే. మొన్న ప్రతిభా పురస్కారాలు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మీరు చేశారు? మేము చేసాం ట్రస్ట్ తరఫున, నియోజకవర్గ వ్యాప్తంగా. ఓకే. మొన్నటి రోజు కార్యవర్గాన్ని కూడా విస్తరించడం జరిగింది. ఓకే. సో ఈ కార్యవర్గం ఏర్పాటు చేయడానికి ముందు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. సో మేము గతంలో ఒక 6 మెంబర్స్ మేము నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. ఇప్పుడు సభ్యుల సంఖ్య పెరిగింది కాబట్టి మంత్లీ వైజ్ 2 నెలలకు ఒకసారి మేము సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. సో ఈ ప్రతిభా పురస్కారాలు ఏ బేసిస్తో ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు సార్? సార్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మేము ప్రతిభా పురస్కారాలు ఈ కార్యక్రమం ఉంటుందని ఫిబ్రవరి 18వ తేదీన మా అనంతపురం కలెక్టర్ గారి చేతుల మీదుగా పోస్టర్ని ఆవిష్కరింపజేశాం. ఓకే. మా జిల్లా విద్యాశాఖ అధికారి మరియు కలెక్టర్ గారి చేతుల మీద. ఎందుకంటే ఫిబ్రవరిలోనే అనౌన్స్ చేస్తే పిల్లలు మరింత పట్టుదలతో చదువుతారని ముందుగానే అనౌన్స్ చేశాము. ఓకే. చెప్పినట్టే పిల్లల్లో ప్రతి స్కూల్కి ఇన్ఫార్మ్ చేశాము. పిల్లలు కూడా బాగా పోటీపడి చదివారు. కొన్ని చోట్ల ఈక్వల్స్ మార్క్స్, సమానమైన మార్కులు రావడం జరిగింది. ఆ సమానమైన మార్కులు వచ్చినప్పుడు కూడా మేము దాన్ని గ్రూప్ సబ్జెక్టులు తీసుకొని గ్రూప్స్లో ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళని ముందుకు ఫస్ట్, సెకండ్, థర్డ్గా కేటాయించి ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఇదంతా నియోజకవర్గ వ్యాప్తంగా మండలంలో 3 తీసుకున్నాం సార్. ప్రతి మండలం నుంచి 1, 2, 3 సార్. 5 మండలాల నుంచి 15 మంది తీసుకున్నాము. మరి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు కూడా వాళ్ళు కూడా విద్యార్థులే కదా, వాళ్ళని కూడా మనం ఉత్సాహపరచాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని కూడా 3 తీసుకున్నాం. ఓకే. ఆ 3 కూడా మనం ప్రోత్సహించడం జరిగింది. ఓకే. ఓకే. సో ఫ్యూచర్లో అంటే లైక్ మీ ట్రస్ట్ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఎక్కడెక్కడ విస్తరించవచ్చు? ఇప్పుడు విద్యా, వైద్యం ఉంది, ఫ్యూచర్లో మీకు కంట్రిబ్యూషన్ ఎక్కువ రావచ్చు. అలాంటప్పుడు ఎలాంటి సేవలు అంటే లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉంది? మేము పైలట్ ప్రాజెక్ట్గా మనం ఫస్ట్ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాం, తర్వాత మరొక నియోజకవర్గాన్ని తీసుకుంటాం. అలా జిల్లా వ్యాప్తంగా వ్యాపించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము సేవల్ని అందించాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం. కానీ ఎవరికి కూడా నిరుపేదరికం ఉండకూడదనే భావిస్తున్నా, రాకూడదు, అందరూ ఆనందంగా ఉండాలా. మరి అలాంటి వారికి మనం ఎంతో కొంత తోడ్పాటు అందించాలా. కాబట్టి ఆ దేవుని కూడా నేను అదే కోరుకుంటాను. నాకు ఏమి వద్దు, ఆరోగ్యాన్ని ఇవ్వండి, నలుగురికి సహాయపడే శక్తిని అందించమని కోరుకుంటాను. సో ఇప్పుడు జనరల్గా మనం సేవ చేస్తూ పోతుంటాం, ఎక్కడో చోట ఎందుకు నాకు ఇదంతా అవసరమా అనిపిస్తుంది. మీకు అలాంటి సందర్భం ఎప్పుడు రాలేదా? నేను ఎందుకు చేస్తున్నా ఇంకా ఆపుదాం అనేది ఎప్పుడు రాలేదా? లేదు సార్, ఎందుకంటే మంచి చేసేటప్పుడు అక్కడక్కడ రాళ్ళు పడుతూ ఉంటాయి. మనం వాటికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు మనం ఆలోచన చేయాలంటే నిజంగా మనం తప్పు చేస్తున్నప్పుడు ఆలోచన చేయాలి. సో ఎక్కడ కూడా మనం ట్రాన్స్పరెన్సీగా ఉన్నాము, ఎక్కడ కూడా మన తప్పులు లేవు, నేను నిజాయితీగా పనిచేస్తున్నాము. కాబట్టి నేను వాటిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. అది సక్సెస్ అవుతా ఉంది. సో వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటే నేను చేయాల్సిన పనులు నేను చేయలేకపోతున్నాను. అవును. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే సేవ చేస్తున్నారో, సేవ విస్తరించే కొద్దీ మీ ట్రస్ట్ పేరు కావచ్చు, లేదంటే ఆ బాధ్యులుగా మీ పేరు కావచ్చు, కొంచెం పెరుగుతూ పోద్ది. సో దీపం చుట్టూ పురుగులు అన్నట్టు మీ చుట్టూ ఒక ఇతన్ని మంచి చేసుకుంటే మాకుంటుందని రాజకీయంగా ఉంటారు కదా దగ్గర అయ్యే వాళ్ళు, అలాంటి ఏం ఉద్దేశాలు? అలాంటివి ఏం లేవు సార్. ఇప్పుడు రాజకీయంగా అంటే ప్రజలు మాట్లాడుకుంటారు, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మాట్లాడతారు. వాళ్ళందరికీ మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే మనం నిజాయితీగా పనిచేస్తున్నాము. అక్కడ పార్టీలు చూడట్లేదు, మనము పేదరికం చూస్తున్నాము, సమస్యను చూస్తున్నాము, వాళ్ళకు మనం సహాయం చేస్తూ వెళ్తున్నాం. ప్రజలు కొంతమంది ఉంటారు కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు, మనం వాళ్ళని పట్టించుకుంటుంటే మిగతా పనులు మనం చేసుకోలేము. అందుకే ఎవరిని పట్టించుకోను. నేను చేసే పని నిజాయితీగా ఉన్నప్పుడు మరొకరికి మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. సో అవసరం వచ్చినప్పుడు మా డేటా అంతా ముందుకు పెడతాం. మేము ఎందుకంటే ఐటీ రిటర్న్ చేస్తున్నాము, పారదర్శకంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటున్నాము. మేము ట్రస్ట్ ప్రారంభోత్సవం రోజు ఒకటి అనౌన్స్ చేశాను సార్. ట్రస్ట్కి ఎవరైనా విరాళాలు అందించాలనుకుంటే స్వచ్ఛందంగా ఇవ్వండి, ఇస్తే ఫోన్పే నంబర్ ఇచ్చాను, అకౌంట్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్పే ఓన్లీ ఇన్కమింగే ఉంటుంది సార్. ఇప్పటికి కూడా మా బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాము, అవుట్ గోయింగ్ 1 పైసా కూడా లేదు. త్రూ చెక్ ద్వారానే ఉంటుంది సార్. ఫోన్పే ఇన్కమింగ్ మాత్రమే ఉంటుంది, కానీ అవుట్ గోయింగ్ 1 పైసా ఎవరికి, ఏ కాలేజ్ కానీ మెడిసిన్ కూడా మేము ఫోన్పేలు చేయట్లేదు, ఓన్లీ చెక్ ద్వారానే చేసాము. ఎవరికైతే అందించామో వాళ్ళ డేటా కూడా నీట్గా రాసి పెట్టాము. మేము వాళ్ళ ఫోన్ నెంబరు, గ్రామం కూడా రాసి ఉంటాము.
సో అక్కడికి వెళ్ళి కూడా మనం ఎవరైనా ఎంక్వైరీ చేస్తాం. సో ఇప్పుడు మీకు సేవలు వచ్చేసి కళ్యాణదుర్గ వ్యాప్తంగానే ఉన్నాయి. సో దానికి డొనేషన్లు ఇచ్చేవాళ్ళు బయట వాళ్ళు కూడా ఇవ్వచ్చా, లేదంటే ఓన్లీ కళ్యాణదుర్గానికే పరిమితం అయ్యారా? సార్ ఎవరైనా ఇవ్వచ్చు సార్. నేను ట్రస్ట్ ఏర్పాటు చేయకముందు జిల్లా వ్యాప్తంగా చేశాను సార్. ఓకే. సో నరసాపురం, గుంటూరు జిల్లా నరసాపురంలో కూడా నరసరావుపేట కూడా అక్కడ చేశాను, విజయవాడలో చేశాను, మరి అనంతపురం జిల్లాలో పెద్దపప్పూరు చేశాము. అసలు చాలా గ్రామాలు చేశాము. అప్పుడు నాకు ఒక మండలం కానీ ఒక ప్రాంతం అనేది లేదు. సో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ చేసుకుంటూ వెళ్ళాము. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది మొత్తానికి పోతే సమస్య అవుతుందని చెప్పేసి, సో మేము పెరిగిన ప్రాంతానికి మొదట సర్వీస్ చేయాలనే కాన్సెప్ట్ ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నాం. రాబోయే రోజుల్లో దీన్ని భగవంతుడు ఆశీర్వదిస్తే ముందుకు కూడా వెళ్తాం సార్. సో ఇప్పుడు మీ సేవలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. లెట్స్ టేక్ ఒక ఏదైనా మీ నియోజకవర్గానికి వాటర్ ప్రాజెక్ట్ కావాలి, లేదంటే ఇలాంటివి, వాటి కోసం కూడా పోరాటం చేస్తున్నారా? సేవల వరకే పరిమితం? మేము సేవల వరకే సార్, పోరాటాల జోలికి వెళ్ళాం సార్. వెళ్ళరా? లేదు సార్, పోరాటాల జోలికి వెళ్ళాము, రాజకీయాలకు దూరంగా ఉంటాము. ఓకే. మేము ఏదైనా కూడా నలుగురికి సహాయపడాలని మనం ముందుకు వెళ్దాం సార్. సరే, జనరల్గా మీరు వర్క్ చేస్తున్న ప్రాసెస్లో మీరు చేసే స్కూల్కి మీకు తెలిసి చేశారు, తెలియకుండా చేశారు, కానీ చాలా ఒక పెద్ద ముందడుగు వేశారు. దాన్ని అంటే స్కూల్కి, అంటే ఒక ఉపాధ్యాయుడిగా జీతం తీసుకుంటున్న వ్యక్తిగా దాన్ని ఎలా డెవలప్ చేయాలనిపించింది? ఎందుకు ఆ స్పేస్ కనపడింది మీకు? ఎక్కడ కనపడింది అసలు? సార్ నేను పనిచేసే స్కూల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 15 సెంట్లోనే ఉంది. మొత్తం కింద మట్టే ఉంటుంది. ఆ స్కూల్లో నేను పనిచేస్తూ ఉన్నాము. మరి గత సంవత్సరం బదిలీలు జరిగినప్పుడు చాలామంది మా స్కూల్కి ఎగ్జిట్ టీచర్లు రాలేదు సార్. ఓకే. 5 డేస్ జరుగుతుంది, 4 రోజులు అయింది, ఇంకా రాలేదు అక్కడికి. ఎందుకు ఈ స్కూల్కి టీచర్లు రాకుండా, ఇంకా దూరం వెళ్తున్నారు, కానీ అక్కడ దగ్గర అవుతుంది కళ్యాణదుర్గంకి, 25 కిలోమీటర్స్ అయినా ఇక్కడ రాకుండా దీనికంటే 30 కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు ఎందుకు అని చూసి ఆలోచించి నెక్స్ట్ రోజు నేను బదిలీ సెంటర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఓకే. అక్కడికి వెళ్ళి కొంతమంది నాకు తెలిసిన ఉపాధ్యాయుల్ని, నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు వన్నూరు స్వామి అని, వాళ్ళని వెళ్ళి ఎంకరేజ్ చేశాను. మహేష్ని, వన్నూరు స్వామి మరియు వన్నప్ప అనే టీచర్ని, మీరు ఎందుకు తీసుకోవాలంటే అక్కడ క్లాస్ రూములు లేవు కదా, అక్కడికి వచ్చి మేము ఇబ్బంది పడతాము, అందుకే తీసుకోము అన్నారు. లేదు, మీకు మౌలిక సదుపాయాలు ఏదన్నా కూడా కల్పించే బాధ్యత నాది, మీరు స్కూల్లో ఆప్ చేయండి అంటే వారు సరే అని చెప్పేసి నన్ను గౌరవించి తీసుకున్నారు. ఓకే. తీసుకున్నాక స్కూల్కి వచ్చారు. స్కూల్కి వచ్చే అసలు ఒకే రూమే ఉంది వాళ్ళకి, ఒకే రూమే, స్టాఫ్ రూమ్ అదే, ఆఫీస్ రూమ్ అదే, క్లాస్ రూమ్ అదే, అన్నీ ఒకే రూమే ఉంది వాళ్ళకి. ఓకే. నాడు బిల్డింగ్ ఒకటి వచ్చింది, మధ్యలో ఆగిపోయింది కన్స్ట్రక్షన్, అక్కడ 2 గదులు ఉన్నాయి. ఇంకా మాకు గదులు లేవు, తినడానికి కూర్చోడానికి లేదు, మొత్తం మట్టే ఉంది, నువ్వు చూస్తే ఇలా రమ్మన్నావు, ఏంది మా పరిస్థితి అన్నారు. ఓకే. మరి మధ్యాహ్నం భోజనంలో పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు రోజు ఎగ్స్ ఇస్తారు సార్, కోడిగుడ్లు. చిన్న పిల్లలు 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లలు ఆ చేతిలో జారిపడి మట్టిలో పడుతుంది కోడిగుడ్డు, దాన్ని కూడా మళ్ళీ వాష్ చేసుకొని తింటున్నారు. అప్పుడు నాకు అనిపించింది, వీరికి ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మట్టి అనేది లేకుండా చేయాలా, మొత్తం టైల్స్తో నింపేయాలా, ఒక తరగతి గదిని నిర్మించాలా అని మా ట్రస్ట్ సభ్యులతో మాట్లాడాను. వాళ్ళు కూడా సార్ ఖచ్చితంగా మనం అక్కడ సమస్య ఉంది కాబట్టి చేద్దామన్నారు. సో వెంటనే మేము పునాది నుంచి స్లాబ్ వరకు మొత్తం ఒక తరగతి గదిని, ఒక క్లాస్ రూమ్ మొత్తం నిర్మించి అక్కడ ట్రస్ట్ పేరు పెట్టేసి దాన్ని స్థానిక ఎమ్మెల్యే మరియు స్థానిక డిఈఓ గారి చేతుల మీదుగా ప్రారంభించి స్కూల్కి ఇవ్వడం జరిగింది సార్. ఓకే. తర్వాత మా సమస్య, హై స్కూల్ సమస్య అలానే ఉంది. ఓకే. హై స్కూల్ టీచర్లు కూడా, ఆ గ్రామస్తులు కూడా, సార్ మీరు కైరేవులో పనిచేశారు, కైరేవులో పనిచేసినప్పుడు ఆ స్కూల్ని డెవలప్ చేశారు, మరి మా ఊర్లో కూడా ఇన్నేళ్ళు పనిచేస్తున్నారు, మరి మా స్కూల్ని కూడా మా గ్రామాన్ని కూడా పట్టించుకోండి, మా గ్రామాన్ని డెవలప్ చేయండి అంటే, అప్పుడు సో ఏదో విధంగా స్కూల్కి, హై స్కూల్ బయటకు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తో 2 సంవత్సరాలు పోరాటం చేశాం మేము. నేను, మా గతంలో పనిచేసిన హెడ్ మాస్టర్ భాస్కర్ సార్ కానీ, హరి సార్ కానీ ఎక్కడ కూడా గ్రామస్తుల నుంచి సరైన సహకారం అందించలేదు. సో దీన్ని నేను వ్యక్తిగతంగా తీసుకున్నా. ఓకే. తీసుకున్న తర్వాత ఏదో విధంగా దీన్ని స్థలాన్ని సేకరించాలా, హై స్కూల్ బయటికి పోవాలని ప్రజలందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం, గ్రామ పెద్దలందరినీ. సో వాళ్ళందరినీ అడిగాం, సార్ ఎవరైనా స్కూల్ కోసం స్థలాన్ని దానం చేయగలరా, మీ బిల్డింగ్ కూడా మీ పేరే పెట్టిచ్చేస్తాం ప్రభుత్వం వారితో మాట్లాడి ఏదో విధంగా అంటే, ఎవరు కూడా, అంటే అంత పెద్ద అమౌంట్ కాబట్టి ఎవరు ముందుకు రాలేకపోయారు. ఓకే. మరి ఒక స్థలం నేను చూశాను, 2.5 ఎకరాలు ఉంది, మీరందరికీ ఓకేనా అంటే ఎక్కడ అన్నారు, చెప్పాము, అందరూ చాలా అప్రిషియేట్ చేశారు, ఓకే అన్నారు. సో మరి ఎలా అంటే అందరూ చందాలు చేస్తాం సార్ అన్నారు. ఓకే. సో ఎవరికి వారు
పాఠశాల దగ్గరికి వచ్చారు. ఓకే. ప్రతి ఒక్కరు వాళ్ళు ఒక్కొక్కరు ఎంప్లాయర్స్ కూడా వాళ్ళ నెల జీతాలు ఇస్తున్నారు. మరి కూలి పని చేసే వాళ్ళు నెలసరి కూలి డబ్బులు కానీ, అంగన్వాడీ ఆయా కావచ్చు, ఆయా కూడా 10,000 రూపాయలు. ఓకే. సో ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు రావడం, స్థానిక శాసనసభ్యులు గారు కూడా 5 లక్షలు ఇవ్వడం, ఓకే. దానికి తోడవడంతో ఇంకా స్థలానికి కావాల్సిన డబ్బులు అంతా వచ్చేసాయి. సో ఆ రైతు కూడా డబ్బులు మొత్తం చెల్లించేసాము. ఓకే. ఇప్పుడు స్కూల్కి అయితే స్థలం అయితే 2.5 ఎకరాలు ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లోనే మా శాసనసభ్యులు గారు కూడా దానిపైన దృష్టి పెట్టారు, మా స్కూల్ పైన కానీ ఆ గ్రామం పైన. సో దాన్ని భవనాన్ని కూడా ఏదో విధంగా నేను శాంక్షన్ చేయిస్తానని కూడా అతను మాట ఇచ్చారు. సరే అని చెప్పేసి జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో మేము ఎందుకంటే ఒక తరగతి గది నిర్మించాము, ఆ నమ్మకంతో ఆ ప్రజలు కూడా దాదాపు 16 లక్షల రూపాయల వరకు విరాళాలు అందించారు సార్. ఓకే. సో నేను చూశాను ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలకి 16 లక్షల రూపాయలు ప్రజల నుంచి రావడం, ఒక గ్రామ ప్రజల నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం అది. సో నన్ను నమ్మారు ప్రజలు, ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా దాన్ని కాపాడడం జరిగింది. సో ప్రజలు కూడా మా కోడికి ప్రజలు కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. అంతే సార్, ఎందుకంటే ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ స్కూల్కి పంపించాలనే థాట్ రావట్లేదు పేరెంట్స్కి. అలాంటిది ఆ ఊరోళ్ళు వచ్చి మిమ్మల్ని స్కూల్ డెవలప్ చేద్దామని అడగడము, మీరు ట్రస్ట్ తరపున ఇద్దామనుకునే డబ్బులు వాళ్ళే ఇవ్వడము, అంటే ఎక్సెస్ అవసరానికి మించి ఇచ్చిన తర్వాత మీరే ఆగమని చెప్పడం, ఇలా చెప్పారు కదా. అవును సార్. సో ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్ డేస్లో కైరేవులో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా అన్నారు, ఏంటి సార్? సార్ మా సేవా కార్యక్రమాలు మొదలైంది ఆ గ్రామంలోనే, అక్కడి నుంచేనా? కైరేవులోనే. ఎందుకంటే నాకు ఫస్ట్ పోస్టింగ్ కైరేవు గ్రామం 2012లో వచ్చింది. ఓకే. సో అక్కడ 7 సంవత్సరాలు పనిచేశాము. అక్కడ 2015లో ఒక చిన్న పాప, మా స్టూడెంటే అమ్మాయి, శిల్ప అనే అమ్మాయి. ఓకే. సో నేను గతంలో కూడా ఇంటర్వ్యూలో చెప్పాము, ఈరోజు కూడా చెప్తున్నాను, ఎందుకంటే సర్వీస్ ప్రారంభించింది ఆ అమ్మాయి నుంచి. ఓకే. వాళ్ళ నాన్న చాలా పేదరికంలో ఉన్న వాళ్ళేవారు. ఓకే. వారికి ఆరోగ్యశ్రీ ఆపరేషన్, గుండె ఆపరేషన్ చేస్తారా, విజయవాడకి వెళ్ళాలి వారు. ఓకే. సార్ ఇలా ఉంది మా పరిస్థితి, అమ్మాయికి హార్ట్ హోల్ ఉంది, ఆపరేషన్ చేయాలా, మేము అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాము, ఏమీ లేదు మా దగ్గర, ఛార్జీల కన్నా చేయండి అంటే ఆ రోజు ఆ అమ్మాయికి నేను హెల్ప్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. సో తర్వాత ఆపరేషన్ చేయించుకుంది, ఆరోగ్యంగా ఉంది. తర్వాత అక్కడ నుంచి మా యొక్క కార్యక్రమాల్ని విస్తరించాను. అక్కడ తర్వాత గ్రామంలోనే స్కూల్లో కూడా స్ట్రెంత్ని పెంచాలని పిల్లలకి జారుడు బండ కూడా వేయించడం జరిగింది. ఓకే. సో స్కూల్కి ఒక గేటు మరియు నేమ్ బోర్డు కావచ్చు, ఆ స్కూల్కి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో వాటన్నింటికి నా శక్తికి మేర నేను ఆ గ్రామానికి డెవలప్ చేశాను. అప్పుడు వ్యక్తిగతంగా చేశాను ఒకరే. అప్పుడు అంటే నేను ట్రస్ట్ పెట్టేది ఇంకా అప్పుడు. ఓకే. 2015లో అలా విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది అక్కడ. సో అక్కడ నుంచి మొదలు పెట్టాం. తర్వాత మా గ్రామాన్ని, మా సొంత గ్రామాన్ని ఎందుకు చేయకూడదని మా గ్రామంలో కూడా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాము. ఓకే. సో మా గ్రామం నుంచి కూడా సహకారం అందింది. తర్వాత ఆశావాహులు పెరగడము. సో మా సెట్టూరు మండలంలోని ప్రతి పాఠశాలకి విద్యార్థులు ప్రేయర్ చేయడానికి ఒక హ్యాండ్ మైక్ అడిగారు సార్. ఓకే. సో ప్రతి పాఠశాలకి అప్పుడు అందించాము మేము వ్యక్తిగతంగానే. అలా అనంతపురం జిల్లాలోనే వేరే జూనియర్ కళాశాలకు కూడా అందించాము, పెద్దపప్పూరు. సో ఇలా విద్యాపరంగాను వైద్యపరంగాను ఇలా చేసుకుంటూ పోతూ నాకు మరింత మంది తోడయ్యారు, ఒక 5 మంది. ఓకే. అబ్దుల్ వహాబ్ గారు, సాయినాథ్ గారు, హరీష్, మహలింగ, మరియు మాకు ట్రస్ట్ వైస్ చైర్మన్గా ఉన్న సురేష్ గారు, వీళ్ళందరూ కూడా నా ఆలోచన కలిగిన వ్యక్తులే. ఓకే. సో మేమందరూ కలిసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశాం. ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత మాకు మరియు తిప్పయ్య స్వామి గారు టీచర్ అతను, మరియు ఒక 2 అలా తోడవడంతో దాన్ని ఉత్సాహంగా మేము ముందుకెళ్తూ ఉన్నాము. సో ఆ విధంగా మేము మరింత మందికి సేవలు అందిస్తూ ఉన్నాము సార్. సో వీటన్నిటి వెనుక అంటే మీకు బలంగా ఈ పేదరికం కావచ్చు, అవసరం దాటడానికి మీ ఫాదర్ ఒక చిన్నప్పుడు చేసిన ఆయన జర్నీ ఇన్సిడెంట్ కారణం అంటారు, ఏంటి సార్ అది? దాని బ్యాక్ ఎండ్ ఏంటి, ఎలా జరిగింది, మీకు అది ఏ రకంగా ఇన్స్పిరేషన్ అయింది సార్? ఇది ట్రస్ట్ ప్రారంభోత్సవంలో చెప్పాను ఈ విషయము. ఓకే. ఒక పండుగ ఉన్నింది అప్పుడు, దసరా పండుగ. మా నాన్న సంతకు వెళ్ళారు కళ్యాణ్ దుర్గంకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 500 రూపాయలు తీసుకెళ్లారు ఇంట్లో నుంచి, ఆ కూలీ డబ్బులే అవి తీసుకెళ్లారు. సంత తీసుకుందామని తీరా చూస్తే జోబులో లేవు, పడిపోయాయి ఎక్కడో. సో చాలా బాధపడ్డారు. వచ్చి అక్కడ నుంచి మా నాన్న మరి అది ఎలా వచ్చాడో, నడిచి వచ్చాడా, మరి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వచ్చారనేది నాకు కూడా తెలియదు. కానీ ఇంటికి వచ్చి చేరుకొని మా అమ్మ నాన్న ఇద్దరు ఒక చోట కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకంటే అది ఎన్ని రోజులు కష్టపడాలి. అప్పుడు కూలీ డబ్బు కూడా 30-25 రూపాయలే కూలీ అప్పుడు, 95-98 అప్పుడు.
ఆ సమయంలో నేను 8th క్లాస్ అప్పుడు. ఓకే. సో వాళ్ళని ఆ కన్నీరు నేను ఆ రోజు చూశాను కళ్ళారా. ఎందుకంటే చాలా కష్టపడితే కానీ మనం అది 500 రూపాయలు సంపాదించలేము అప్పుడు. ఓకే. సో ఆ బాధ నాకు బాగా గుర్తుంది, మా నాన్న పడిన బాధ. ఓకే. సో ఏ కుటుంబంలో కూడా ఇలా ఎవరు బాధపడకూడదు. నేను ఒకటే అనుకున్న, ఆ రోజు మా నాన్న ఈ 500 రూపాయలు పోగొట్టుకున్నప్పుడు నాలో ఒక భావన ఏర్పడింది. నాకు ఎప్పుడైనా ఎక్కడ నాకు డబ్బులు దొరకకూడదు. ఎందుకంటే దొరికితే పడేసుకున్న వ్యక్తి పడే బాధని నేను మా నాన్నలో చూశాను సార్. అందుకే ఎవరు కూడా ఎవరికి ఇలాంటి ఇలా జరగకూడదు మా నాన్న మాదిరిగా అని చెప్పేసి ఇప్పటికి నేను అదే భావిస్తా. ఎవరైనా నాకు ఏదైనా దొరికినా కూడా నేను అది నాకు దొరకకూడదనే భావిస్తా. ఎందుకంటే మనం పోగొట్టుకున్న వ్యక్తి బాధను ఆలోచిస్తాను నేను. దొరికిన వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, కానీ పడేసుకున్న వ్యక్తికి చాలా బాధ ఉంటుంది. ఆ బాధ నేను మా నాన్నలో చూశాను. సో ఆ రోజు నుంచి నేను దీన్ని పాటిస్తానే ఉన్నాను సార్. ఒకవేళ అది ఉన్నా కూడా ఎవరైనా అడిగి కూడా ఇచ్చేయడం కూడా జరుగుతుంది. ఓకే. సో నాకైతే ఇంతవరకు దొరకలేదు. అలా దొరికితే మాత్రం అది ఎవరిదానే అది తెలుసుకొని అందించేసాను. సో అయితే మీరు సేవా రంగంలో ఉన్నారు, ఉపాధ్యాయ వృత్తిగా చూస్తున్నారు, సమాజాన్ని చాలా దగ్గరగా చూస్తున్నారు. ఇది పొలిటికల్ కామెంట్ కాదు, జనరల్గా మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే సమాజాన్ని దగ్గర చూసే వ్యక్తిగా ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ఇస్తున్నాయి. నాడు నేడని స్కూల్స్కి పెడుతుంది, తర్వాత విద్య కోసం ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి, తర్వాత అంబులెన్స్లు ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి పథకాలతో మీకు మీ ఇంటికి ఇస్తాం, అంతకు మించి అని ఒక పార్టీ నుంచి ఒకటి ఇస్తున్నాయి. ఇన్ని చేస్తూ కూడా సమాజము ఏమి కోల్పోతుంది అంటే, ఇన్ని చేస్తూ ప్రభుత్వం ఇవ్వలేని బయట నుంచి ఒక వ్యక్తి ఇవ్వడానికి ఎక్కడ గ్యాప్ ఉంది? ఆ గ్యాప్ని ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎక్కడ ఫిల్ చేసుకోవచ్చు? సార్ మాది మారుమూల పొలిటికల్ కామెంట్ కాదు, జనరల్ మీ ఒపీనియన్. కళ్యాణదుర్గం అనేది ఒక మారుమూల ప్రాంతం. సో కర్ణాటక బార్డర్. చాలా మందికి చదువు పైన ఎక్కువ అవగాహన లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ కూడా వాళ్ళకి తెలిసిందంతా కష్టపడము, లేదా వలసలు వెళ్ళి పని చేయడం, కుటుంబాన్ని కాపాడుకోవడం. సో అది జరుగుతూ ఉంది. మరి అలాంటి వ్యక్తులకు ప్రభుత్వాలు పథకాలు అందుతూనే ఉంటాయి వాళ్ళకు, కానీ హాస్పిటల్కి వెళ్ళాలని కూడా ఉచితంగానే జరుగుతుంది ట్రీట్మెంట్. కానీ పెద్ద ఆపరేషన్లు జరిగినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్స్ లేని వాళ్ళు బెంగళూరుకు వెళ్ళి ఇలా ప్రైవేట్ చికిత్స చేసుకుంటారు. అలాంటి వ్యక్తులకి మందులు కావచ్చు, అక్కడికి వెళ్ళడానికి రవాణా సదుపాయం, సో ఇవన్నీ ప్రభుత్వం చేయదు కాబట్టి సో మా NGO తరపున మేము చేస్తా ఉన్నాం. సో అక్కడ గ్యాప్ ఉంది. సో అంటే మనం బయట నుంచి ఎంత సాయం అందుతున్నా సాయం కోరుకునే వాళ్ళ సంఖ్య ఎప్పటికీ ఉంటుంది. అవును సార్. సో దాన్ని మీరు ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.